హాయ్ డియర్ స్టూడెంట్స్, ఏపీ టెట్ 2024కు సంబంధించి ఇంగ్లీష్ పార్ట్లో అవసరమైనటువంటిది టాపిక్ క్వశ్చన్ ట్యాగ్స్ చెప్తున్నాం క్లాస్ 1. ఏంటి క్వశ్చన్ ట్యాగ్స్, దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం కొన్ని క్లాసులలో. క్వశ్చన్ ట్యాగ్స్ అనేది ఎండ్స్ ఇన్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ ట్యాగ్ అనేది స్మాల్ క్వశ్చన్స్. ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషను రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం స్టేట్మెంట్ తర్వాత కామాతో పాటి స్మాల్ క్వశ్చన్స్ రాసేటువంటి దాన్నే స్మాల్ క్వశ్చన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో వాడతాం. స్టేట్మెంటు పాజిటివ్గా ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుందంటే నెగటివ్ ఉంటుంది, అంటే నాట్ అనేటువంటి దాంతో ఉంటుంది. నాట్ అనేది రాదు, నాట్ అనేది ఈ రూపంలో మనకు కనపడుతుంది. ఈ రూపంలో కనపడుతుంది. ఎన్ తర్వాత ఒక అపాస్ట్రోఫీ పెట్టేసి వచ్చేసి ఎన్ ఈ టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ నెగటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. ఆపోజిట్ చూడండి, స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్, స్టేట్మెంట్ నెగటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్. జనరల్గా స్మాల్ లెటర్స్లోనే యూజ్ చేస్తాం క్వశ్చన్ ట్యాగు. ఒక ఐ అనే సబ్జెక్ట్ వస్తే అది మాత్రమే, ఐ అనే సబ్జెక్ట్ వస్తే ఐ ఆమ్ అలా వాడతాం కదా. ఐ అనేది వస్తే మనము అది క్యాపిటల్ లెటర్లో వాడతాం. నెగటివ్ క్వశ్చన్ వచ్చేసి నాట్ బదులు ఈ రూపంలో ఉండేది వాడతాం. నో, నాట్, నన్ను, నెవరు, నథింగ్, నో వన్ అనేటువంటివి వస్తే క్వశ్చన్ ట్యాగ్ ఖచ్చితంగా ఏముండాలి, పాజిటివ్గా ఉండాలి. అంటే స్టేట్మెంట్లో నో వచ్చినా, నాట్ వచ్చినా, నన్ను వచ్చినా, నెవర్ వచ్చినా ఇలాంటివి వస్తే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ విధంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ గమనించాం. దీంట్లో స్టేట్మెంటు తర్వాత కామా పెట్టాను, క్వశ్చన్ ట్యాగ్. రామా ఈజ్ ఏ టీచర్ అన్నాం. ఇది పాజిటివ్లో ఉంది. దీనికి మనము ఏం రాస్తాం, ఈజంట్ రామా క్వశ్చన్ మార్క్. రామా అనేది ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్టు ఎవరిదంటే మేల్, మగవారైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి హీ అని రాస్తాం. అదే ఆడామద అనే పేరు వస్తే షీ అని రాస్తాం. ఈజ్ వచ్చింది కాబట్టి ఈజ్ వస్తే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఏమని రాస్తాం, ఈజంట్. ఈ విధంగా రాయాలి, ఈజంట్ హీ క్వశ్చన్ మార్క్. రామా ఈజ్ నాట్ ఏ టీచర్ అన్నాం. ఇప్పుడు స్టేట్మెంట్ నెగటివ్లో వచ్చింది, అప్పుడు ఏమని రాస్తాం, ఈజ్ హీ అని రాస్తాం. ఈజ్ రామా అని రాయం, ఈ రామా బదులే అతను అని రాస్తాం. రమ్య హ్యాస్ బాట్ ఏ న్యూ హౌస్ అన్నాం. హ్యాస్ వస్తే ఏం రావాలి, హ్యాసంట్. హ్యాస్ వస్తే ఏం రావాలి, హ్యాసంట్. ఈ విధంగా వాడు. హ్యాసంట్. ఇక్కడ రమ్య ఫిమేల్ కాబట్టి ఏమని రాస్తాం, షీ క్వశ్చన్ మార్క్. హ్యాసంట్ షీ అని రాస్తాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు క్వశ్చన్ మార్కులు ఏదో స్టార్ గుర్తులు వేసాను. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. యామ్ ఐ అని రాస్తే రాంగ్ అవుతుంది. యామ్ ఐ అని రాసామనుకో, యామ్ ఐ, యామంట్, యామ్ నాట్ ఐ అని రాసామనుకో, యామ్ నాట్ ఐ అని రాసామనుకో, ఇది రాంగ్. ఇది రాంగ్. ఏమని రాయాలి, ఈ విధంగా. ఇది పాజిటివ్లో ఉన్నప్పుడు దీనికి ఒకటి స్పెషల్ ఏమని రాస్తాం, ఆరంట్ ఐ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రైట్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అన్నప్పుడు యామంట్ ఐ అని రాయకూడదు, యామ్ నాట్ ఐ అని రాయకూడదు. ఏమని రాయాలి మనము, ఆరంట్ ఐ అనేది క్వశ్చన్ ట్యాగ్ రూపంలో రాయాలి. మళ్ళీ ఈడ నెగటివ్ స్టేట్మెంట్ ఉంది చూడండి, దీనికి యామ్ ఐ రాయొచ్చు. దీనికి ఏమని రాస్తామంటే యామ్ ఐ క్వశ్చన్ మార్క్. ఇది వస్తే పాజిటివ్లో వస్తే ఆరంట్ ఐ, నెగటివ్లో వస్తే ఐతో పాటు యామ్ ఐ. నెక్స్ట్ ఈజ్ ఏ టీచర్. ఈజ్ ఏ టీచర్ అన్నాడు. ఈజంట్ హీ, హీ వచ్చింది కాబట్టి అదే వాడతాం. ఐ వస్తే అదే వాడతాం. అలా కాకుండా ఏదైనా ఒక మగవారి పేరు వచ్చిందనుకో హీ వాడతాం, ఆడవారి పేరు వస్తే షీ వాస్తాం. దే ఆర్ స్టూడెంట్స్. ఆర్ వచ్చింది కాబట్టి ఆరంట్, ఆరంట్ దే, ఈ విధంగా రాస్తాం. స్టూడెంట్స్ ఆర్ ఫైటింగ్ అన్న. స్టూడెంట్స్ ఇక్కడ పేరు వచ్చింది, ప్లూరల్ వచ్చింది. ప్లూరల్ వచ్చినప్పుడు దే వాడతాం. ఆర్ వచ్చింది కాబట్టి ఆరంట్, ఆరంట్ దే, ఈ విధంగా వాడతాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ అనేటువంటి ఒక నౌన్ను వాడాడు.
సో ఈజ్ అనేది వచ్చింది కాబట్టి ఈజంట్ ఇట్, ఈజంట్ ఇట్. పేరు కాకుండా ఇక్కడ ఒక కామన్ నౌన్ యూజ్ చేశాడు కదా, ఏమని రాసాం, ఇట్ వాడాం, దాని బదులు ఏం వాడాం, ఇట్, ఈజంట్ ఇట్. వీ ప్లే క్రికెట్, ఈ ప్లే అనేది V1, వీ అనేది ఇక్కడ సబ్జెక్ట్. సో V1 వచ్చినప్పుడు మనము ఏ విధంగా మార్చుకోవాలంటే డూ నాట్ కానీ, డోంట్ కానీ, డజంట్ కానీ, డోంట్ కానీ, డోంట్ వీ క్వశ్చన్ మార్క్. V1 వచ్చినప్పుడు డోంట్ కానీ, డజంట్ కానీ వాడతాం. డోంట్ ఎప్పుడు వాడతామంటే ఇక్కడ వచ్చే సబ్జెక్ట్ను బట్టి. ఇక్కడ వీ వచ్చింది కాబట్టి డోంట్ వీ. ఇక్కడ షీ వచ్చింది, అప్పుడు ఏం వాడతామంటే డజంట్ షీ, డజంట్ షీ, ఈ విధంగా వాడు. రామా డస్ నాట్ కమ్, డస్ హీ. డస్ నాట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి డస్ హీ. సీత డస్ నాట్ కమ్, డస్ షీ, ఈ విధంగా వాడతాం. సో ఇలా మనము ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను దేనికి, క్వశ్చన్ ట్యాగ్స్కు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ను టెన్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను, టెన్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. స్టేట్మెంట్లో వర్బ్ ఉన్నప్పుడు ఏ విధంగా మారాలి, సబ్జెక్టు ఏమున్నప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది దాని వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఇవి సింపుల్గా క్లాస్ 1 క్వశ్చన్ ట్యాగ్స్, మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ ఏపీ టెట్ అలాగే సి టెట్ ఇంగ్లీష్ పార్ట్కి సంబంధించి